వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నేను రీసెంట్గా బాబాకి గుడిలోనైతే సాయిబాబాకి వస్త్ర సేవ అయితే చేయించానండి. నేను ఒకసారి చెప్పాను వీడియోలోని 1 year బాబా పూజ తర్వాత నేను ఒక పని అయితే చేయబోతున్నాను. అంటే కొంతమంది పేదవాళ్ళకి భోజనం పెట్టిద్దాము, అలాగే బాబాకి వస్త్ర సేవ చేయిద్దామని చెప్పేసి నేను చెప్పాను ఒక వీడియోలో. సో అది ఈరోజు బ్లాగ్ రూపంలో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో అంటే అసలు వస్త్ర సేవ అంటే ఏంటి, ఎలా చేయించాలి, అలాగే మనం ఏదైనా అనుకొని చేయించాలా, ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలోనైతే షేర్ చేయబోతున్నాను. అండ్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా అయ్యిందండి, అది కూడా మీకు ఈ బ్లాగ్లో అయితే చెప్పబోతున్నాను. మ్యాక్సిమం వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు ఈరోజు మీ అందరికీ కూడా నేను మమాత్ బ్రాండ్ నుండి 2 ప్రోడక్ట్స్ని అయితే చూపించబోతున్నానండి. అది వచ్చేసి మమాత్ హనీ మలై ఫేస్ వాష్ అండ్ అలాగే మమాత్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. మనకి ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హనీ, మలై, అలోవెరా అండ్ అలాగే గ్లిజరిన్ అయితే ఉన్నాయి. హనీ వచ్చేసి మనకి స్కిన్ ఇచ్చినెస్ లేకుండా, డ్రైనెస్ లేకుండా, అలాగే మాయిశ్చర్ని లాక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే స్మూతెన్ చేస్తుంది స్కిన్ని. అలాగే మలై వచ్చేసి స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది అండ్ హెల్తీగా గ్లోగా స్కిన్ ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ అలోవెరా వచ్చేసి మనకి ఏమైనా స్కార్స్ ఉన్నా, ఏమైనా గీతలు లాంటివి ఉన్నా అవన్నీ కూడా చాలా వరకు కవర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా గ్లిజరిన్ మాయిశ్చరింగ్ ఏజెంట్గా బాగా పనిచేస్తుంది అండ్ అలాగే స్మూత్ సాఫ్ట్ స్కిన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఈ కీ ఇంగ్రీడియంట్స్ 2 కూడా మనకి ఈ మమాఎర్త్ అలోవెరా ఫేస్ వాష్ అండ్ అలాగే హనీ మలై ఫేస్ వాష్ అండ్ అలాగే మాయిశ్చరైజర్లో రెండిట్లో కూడా ఉన్నాయి. ఎవరికైతే బాగా డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. డైలీ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ని రోజు కూడా మనము ఫేస్కి ఉపయోగించినట్లయితే స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దట్టు ఇదేంటంటే మనకి మాయిశ్చరైజరు నాన్ గ్రీజీగా ఉంటుంది, మనకి అంటుకున్నట్టుగా ఏదో ఉన్నట్టుగా ఉండదు. అలాగే స్కిన్ అనేది చాలా నరిష్ చేస్తుంది అండ్ హెల్తీగా గ్లోగా కూడా ఉంటుంది. అండ్ మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు తెలుసు మేడ్ సేఫ్ అండి. మనము ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళమైనా సరే హ్యాపీగా యూస్ చేయొచ్చు, ఎందుకంటే క్లినికల్లీ డర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి మనకి ఇందులో ఎలాంటి మన స్కిన్కి పడని ఎలాంటి టాక్సిన్స్ కానీ ఏమి కూడా ఉండవు కాబట్టి ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏమైనా డిస్కౌంట్స్ ఉంటే కనుక మనకి డిస్కౌంట్స్ అన్నీ అర్లీగా యాక్సెస్ అనేది అవుతాయి. అండ్ మన కూపన్ కూడా RK2023 యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా యాప్ అండ్ వెబ్సైట్లో ఉంటుందండి. అండ్ అంతేకాకుండా మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఈకామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ అలాగే లోకల్ స్టోర్స్లో కూడా ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మమాఎర్త్ వాళ్ళు ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. 2025 కల్లా 1 million ట్రీస్ వాళ్ళు ప్లాంటింగ్ చేయాలనేది ఒకటి ఇనిషియేటివ్గా తీసుకున్నారు. సో మనము మమాఎర్త్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకుంటే మన పేరు మీద కూడా మనం పర్చేస్ చేసిన ప్రతిసారి కూడా మన పేరు మీద ఒక ప్లాంట్ అనేది వాళ్ళు ప్లాంటింగ్ చేస్తారనమాట. అండ్ మీరు తీసుకోవాలనుకుంటే వీటి యొక్క లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా మీరు ఏమైనా చెక్ చేయాలంటే మమాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి డిస్కౌంట్స్తోని అండ్ మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. సో నేను వస్త్ర సేవ వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడిలోని బాబా గారికి చేయించాలని చెప్పేసి ముందే ఎప్పటి నుంచో అనుకున్నాను. 1 year బ్యాకే అనుకున్నాను అనమాట. సో అలానే అనుకునే తరువుగా అన్నీ కూడా ప్రతిదీ కూడా ముందు రోజే అన్నీ సర్దుకొని ప్రతిదీ కూడా ప్లాన్డ్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసినా నేను ప్రతి ఒక్కటి కూడా నేను ముందుగానే అన్నీ సర్ది పెట్టుకుంటాను కదా. సో అలానే పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 5 o'clock కల్లా మేము గుడికి అనేది వచ్చేసామన్నమాట. మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మా ఇంటికి. సో గుడికి వచ్చేసాము. గుడికి వచ్చినప్పటికీ అప్పటికే దుని అనేది స్టార్ట్ అయింది. దుని అయితే వెలిగించారనమాట. సో వచ్చి మేము గంట స్తంభం దగ్గర ఇంకా దండం పెట్టుకున్నాము. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకుని అక్కడే మాకు నవగ్రహాలది అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామిది అండ్ వీరబాబు అన్నీ కూడా ఉంటారు. సో అక్కడ కూడా దండం పెట్టుకొని దుని చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేసి కొంచెం ధూప్ స్టిక్స్ అండ్ అలాగే ఒక కొబ్బరికాయ అన్నీ కూడా వేసి అందులోని దండం పెట్టుకొని వచ్చామన్నమాట పైకి. సో ఫస్ట్ ఫ్లోర్లో బాబా గుడి ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఇంకా మేము ఏమేమైతే అన్ని సామాన్లు తీసుకొని వచ్చామో
సో ఆ సామాన్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టామన్నమాట. మొత్తం ఆ సామాన్లన్నిటిని, పువ్వుల్ని, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆవు పాలు ఇలా ప్రతిదీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇంకా మేము పూజనైతే ఇంక స్టార్ట్ చేయించాము. సో ఎర్లీ మార్నింగ్ పంతులు గారు కూడా వచ్చేసారు. పంతులు గారు వచ్చేసి ఫస్ట్ అయితే బాబాకి అభిషేకం అయితే చేస్తున్నారు. అంటే అప్పటికి బటర్ అనేది ఇచ్చాను. సో బటర్ కూడా పెట్టారు. ఉదయాన్నే మనకి హారతి అవుతుంది కదా, కాగడ హారతి. సో కాగడ హారతి అయిన టైంలోని బటర్ కూడా పెట్టి ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అభిషేకంకి నేను ప్యూర్ ఆవు పాలన్నీ కూడా తీసుకొచ్చాను. ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవు పాలన్నీ కూడా తీసుకొని వచ్చాను అనమాట. సో తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ పాలాభిషేకం అండ్ అలాగే నేను పట్టుకెళ్ళిన కొన్ని జ్యూసెస్తో అభిషేకం అంతా కూడా చేసి ఇంకా ఇక్కడైతే వస్త్రాన్ని అయితే వేసి అలంకరణ చేశారు. అండ్ ఈ వస్త్రం నేను సాయిలోగ బాల అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించి నేను ఈ గుడిలో అయితే బాబా వారికి కట్టించాను. వీటి యొక్క డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా సాయిబాబాకి వస్త్ర సేవ చేయించుకోవాలి, ఏదైనా కోరుకొని బాబాకి మనం ఇలా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. మనకి ఇష్టమైన వాళ్ళకి ఎలా అయితే బట్టలు తీసిస్తామో అలానేనండి, కొత్త ఏమీ లేదు ఇందులో. ఎప్పటికప్పుడే నేను బాబాకి ఇలా వస్త్ర సేవ చేయిస్తూ ఉంటాను. ఎందుకు నాకు వస్త్ర సేవ చేయించిన ప్రతిసారి కూడా నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడైతే ఎప్పుడు జరగదు. అందుకు నాకు వస్త్ర సేవ అంటే చాలా చాలా ఇష్టము. షిరిడీలోని కూడా ఒక మంచి కవర్ వేసి వెల్వెట్ క్లాత్ మంచిది వేసి పంపించారు. చాలా బాగుంది. అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందంట. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా, మనం తీసుకోవాలనుకున్నా సరే సూపర్గా ఉంది. నాకు బాగా నచ్చింది. అండ్ అరౌండ్ డ్రెస్ కూడా ఐ థింక్ 2500 పడింది. బట్ చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా ఉంది. కలర్ నాకు బాగా నచ్చి నేను ఆ కలర్ని అయితే చూస్ చేశాను అనమాట. సో ఇంకా అక్కడ ఆ బాబాకి వస్త్రం అన్నీ వేసిన తర్వాత ఒక చాక్లెట్ దండ కూడా వేశారు. చాక్లెట్ దండ ఎందుకు వేయించాను అనేది నేను మీకు చెప్తాను. సో చాక్లెట్ దండ కూడా నేనైతే వేయించాను అనమాట. సో చాక్లెట్ దండ వేయించిన తర్వాత మా రోషన్ వచ్చాడు. మీ అందరికీ తెలుసు, కార్తీక్ ఎప్పుడు పెద్దగా వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడడు. సో అందుకే నేను వాడిని అయితే ఎక్కడ షూట్ చేయలేదు. రోషన్ కూడా వస్తే రోషన్తో అష్టోత్తరం అంతా కూడా చేయించి పూజ అంతా కూడా చేయించారనమాట. సో పూజ అంతా అయిన తర్వాత ఇంకా మేమందరం కూడా దండం పెట్టుకొని చక్కగా బాబాకి 2 చేతులు జోడించి మోకాలు వేసి మన తల పాదాలకి, బాబా పాదాలు కానించి దండం అయితే పెట్టుకొని మనశ్శాంతిగా అలా కూర్చున్నాను. చాలా తృప్తిగా అనిపించింది. 1 ఇయర్ తర్వాత నేను చేయించుకోవాలనుకునే పూజ ఇన్ని రోజులకి కుదిరి చేయించుకున్నాను అనమాట. అండ్ ఈ పూజ నేను సంక్రాంతి తర్వాత జనవరి 19th చేయించానండి. ఎగ్జాక్ట్గా డేట్ ఎందుకు చెప్తాను అనేది కూడా చెప్తాను. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మా గుడిలోని, అంటే మా ఇంటి దగ్గర ఉండే గుడిలో స్పెషల్ ఏంటంటే సాయి దివ్య పూజ ఇక్కడ పంతులు గారు చేతుల మీద చేయిస్తారు. చాలా బాగా చేయిస్తారు. ఆయనే ముడుపు కట్టించి మన యొక్క కోరికని, మన సంకల్పాన్ని చెప్పించి మన చేతులతో పూజనైతే చేయిస్తారనమాట. చాలామందికి సక్సెస్ అయింది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కానీ, ఇంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం కానీ, ఇలాంటివి చాలా జరిగినాయి. సో చాలా మిరాకిల్స్ ఇక్కడ మాకు ఎక్కువ చూస్తూ ఉంటాము. సో పంతులు గారి చేతుల మీద ఇక్కడ నేను కూడా ఆ రోజు దివ్య పూజ అయితే చేయించుకున్నాను. అండ్ ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ చూపిస్తున్నాను. అక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో శారీ కట్టుకున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్, ఎప్పుడు గుడికి వెళ్ళినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటారు పక్కన. ఈరోజు అయితే ఆమె ఒక్కలే వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి ధనలక్ష్మి గారు, ఏంటి విశేషం, ఇలా చేయిస్తున్నారని చాలా బాగా మాట్లాడారు నాతోని. సో అలా మాట్లాడి ఇంకా దివ్య పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక చక్కగా మీరు ఇక్కడ దివ్య పూజను కూడా చేయించుకోవచ్చు బాబా గుడిలోని. ముందుగానే చెప్తే, ముందు రోజు వచ్చి చెప్తే మీకు కావాల్సిన వస్తువులు ఏమేమి పడతాయి ఏంటి అన్నీ చెప్తారు. చాలా తక్కువ అండి. ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, కొన్ని ఆవు పాలు, ఇలా చాలా కొన్ని వస్తువులతోనే దివ్య పూజని చాలా అద్భుతంగా చేస్తారండి. అలాగే రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. సో అలాగా దివ్య పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను వెంటనే ఇంటికి వెళ్ళి బాబాకి భోజనం వండి అన్నీ కూడా తీసుకొని వచ్చి భోజనం పెట్టించాము. బాబాకి పంతులు గారి చేతుల మీదుగా భోజనం అంతా కూడా పెట్టారు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని గుడికి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి సాయంత్రం ఈవినింగ్ బాదం పాలు పెడితే చాలా మంచిది బాబాకి. సో బాదం పాలని ప్రిపేర్ చేసి ఒక 2 లీటర్స్ వచ్చిన భక్తులకు కూడా అందరికీ పంచుదామని చెప్పి బాదం పాలను అయితే ప్రిపేర్ తీసుకొని వెళ్ళాను.
ఈలోపు నేను ముందుగానే ఉదయాన్నే కొబ్బరి నూనె అండ్ అలాగే నెయ్యి, ఒత్తులు అండ్ దీప ప్రమిదలు అన్నీ కూడా ఇచ్చేసి వచ్చానమాట ఈవినింగ్ దీపారాధనకి అని చెప్పి. సో నేను వెళ్ళినప్పటికే అందరూ కూడా దీపారాధనకి అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. చక్కగా ముగ్గు వేశారు. స్వప్నక్క అని చెప్పి ఒక అక్క ఉంటారనమాట. సో అక్క ఎవ్రీ వీక్ కూడా ముగ్గేస్తారు. ఇక్కడికి వచ్చి చాలా బాగా వేస్తారు. నిజంగా బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి మనం ఏం చేయాలన్నా సరే. సో ఆ స్వప్నక్క అయితే ముగ్గు వేశారనమాట. సో ఆ ముగ్గు మీద చక్కగా ఎవ్రీ వీక్ దీపాలు అయితే వెలిగిస్తారు. మన పేరు మీద లేదంటే మన పిల్లల పేరు మీద నెయ్యి ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు, లేదంటే దీప ప్రమిదలు, ఇలా ముగ్గు కలర్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చండి. వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు ఏమి ఇచ్చినా సరే గుడిలోని. అలాగా మేము అప్పుడప్పుడు ఏదో ఒకటి నాకు తోచింది అది ఇస్తూ ఉంటాను అనమాట. సో అలాగా ఇచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ హారతి అయిన తర్వాత దీపారాధన కూడా అందరి చేతుల మీద చేయించారు. నేను మా వారు అండ్ మా ఫ్రెండ్ పిల్లలు అందరూ చేసిన తర్వాత వచ్చిన భక్తులు అందరితో కూడా దీపారాధన అయితే చేయించారనమాట. అందరూ చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా చేశారండి. అండ్ ముఖ్యంగా మా ఫ్రెండ్ చాలా బాగా హెల్ప్ చేసింది నాకు. ముందు రోజు నాకు షాపింగ్ దగ్గర నుండి నెక్స్ట్ డే ఈ నైట్ పడుకునే వరకు కూడా బాబా చేసే సేవలు అన్నిటిలో పాల్గొని నాకు అన్ని విధాలుగా తోడింది అన్నీ చూసిందనమాట. అండ్ భోజనం ఒక్కటే మాకు కుదరలేదండి. అది అనుకోకుండా పండగ వెంటనే పెట్టుకోవడం వల్ల మాకు క్యాటరింగ్కి ఎక్కడా కుదరక భోజనం అయితే కుదరలేదు. అదొక్కటే డిసప్పాయింట్మెంటు. కానీ ఈసారి అది ఎందుకు అలా అవ్వలేదు, ఎందుకు నేను వేరేలాగా ఏమైనా చెయ్యాలా, బాబా నాకు దారి చూపిస్తారా అని నేను ఇంకా ఆ రోజు ఎక్కువ బాధపడకుండా ఉన్నాను. సర్లే ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇంకా బాబా హారతి అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. బాబా హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మాకు ఆ చాక్లెట్ దండ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచారు చాక్లెట్స్ తీసి. నాకు ఏమంటే ఉద్దేశం, నాకు January 18th మా వారి బర్త్డే, January 19th నేను ఈ పూజ చేయించాను. మనము చాక్లెట్స్ అందరికీ పంచుతాం కదా నార్మల్గా ఏ బర్త్డే అయినా సరే. అదే బాబాకి దండ వేసి మహాప్రసాదంగా భావించిన చాక్లెట్స్ని అందరికీ పంచిపెడితే, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ పంచిపెడితే ఎంతో ఇష్టంగా తింటారు అని ఒకే ఒక ఉద్దేశంతో నేను చాక్లెట్ దండను వేశాను. అది మీరు పిచ్చి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, బట్ నేను చేసిన పని నాకు నచ్చింది. చాలామంది హ్యాపీగా తీసుకున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎంత సంతోషపడ్డారు హ్యాపీ బర్త్డే అంకుల్ అని చెప్పి అందరూ కూడా వచ్చి విష్ చేశారు. ముందు రోజు బర్త్డే అయిపోయినా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ విష్ చేశారు. అండ్ పంతులు గారే కానీ అండ్ అందరూ గుడికొచ్చిన భక్తులే కానీ చాలా బాగా మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి పూజనైతే సక్సెస్ఫుల్గా చేయించారు. అండ్ ఆ వస్త్రాన్ని మనం కావాలంటే ఇంటికి తెచ్చుకోవచ్చండి, లేదంటే గుడిలో ఉంచేస్తే ఇంకొకసారి మన పేరు మీద ఖచ్చితంగా కడతారు. అందుకే నేను ఎప్పుడు వస్త్రసేవ చేయించినా నేను అక్కడే వదిలేస్తాను. ఏదైనా అనుకొని చేయించుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వస్త్రసేవ చేయించిన ప్రతిసారి నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్, మంచి జరుగుతుంది. ఖచ్చితంగా 200% నాకు మంచి జరుగుతుంది. అది నేను బాగా నమ్ముతాను. ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే మీరు కూడా చేయించుకోవచ్చు. టెంపుల్ అడ్రస్ అండ్ అలాగే పంతులు గారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు కావాలంటే మీరు ఇది ప్రమోషన్ అనుకోవద్దు, మీ ఇష్టం. మీకు నచ్చితే చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట. ఈ గుడిలో అని కాదు, ఏ గుడిలో అయినా సరే మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. భోజనం ఒకటే అవ్వలేదు, కానీ దానికి ఆల్టర్నేట్ నేను వేరేది ఆలోచించేసాను. అదేంటి అనేది మీకు తొందరలోనే వీడియోని అయితే షేర్ చేస్తాను. సో ఇలాగ నేను బాబాకి వస్త్రసేవ అంతా కూడా చేయించానండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బాబా డ్రెస్ అంతా కూడా ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను వీలైన వరకు మీకు చూపించాల్సినంత వరకు చూపించగలిగాను. మిగిలిందంతా నేను పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఒకవేళ మీకు దగ్గరలో ఉండే గుడిలో కానీ ఎక్కడైనా ఇలా వస్త్రసేవ చేయించుకోవాలనుకుంటే మనకి చక్కగా ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా సాయిలోక బాల వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకి డ్రెస్సెస్ని అయితే మనకి తగ్గట్టుగా, అంటే మనకు నచ్చినట్టుగా మన అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి అయితే పంపిస్తున్నారనమాట. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.